హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయుర్వేదిక్. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఆయుర్వేదిక్కి సంబంధించి అంటే జనాలందరూ కూడా ఈ ఇంగ్లీష్ మందులు వీటికి ఎడిక్ట్ అయిపోతున్న టైం అనమాట. ప్రజెంట్ మనం పాస్ట్ డేస్ చూసుకుంటే ఆయుర్వేదిక్ ఎంత బాగా పనిచేసేది, అలాగే మన జీవన విధానంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉండేది. మరి ఈ మధ్యకాలంలో చూస్తుంటే అది లేదు. అండ్ ప్రజెంట్ మనతో పాటు ఉన్న వ్యక్తి కూడా నాడి పరీక్ష చేసి ఎవరికి ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో అది కూడా చెప్పగలుగుతారు. సో లేటెందుగా ఆయనతో మాట్లాడదాం. క్యాతన్ ఆరోగ్య కేంద్ర, ఈయన ఆయుర్వేదిక్ అలాగే నాడి చూసి చెప్పడంలో స్పెషలిస్ట్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక్ ఈ మధ్య కాలంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంగ్లీష్ మందులు వీటికి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. చిన్న జ్వరం వచ్చినా సరే దానికే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆయుర్వేదిక్ మెల్లమెల్లగా అంతరించిపోవడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేకపోవడం మెయిన్ రీజన్. దీంట్లో మెయిన్ అవగాహన లేకపోవడం వల్ల ఇది నిజం చెప్పాలంటే అంతరించిపోతుందా, లేకపోతే ఇంకో సైడ్ పతంజలి ఇలాంటి వాళ్ళు మళ్ళీ దీన్ని గెయిన్ చేస్తున్నారా, అంటే పైకి తీసుకొస్తున్నారా అనేది ఒక సిమిలర్గా జరుగుతుంటుంది. కాకపోతే చిన్న స్థాయిలో అంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ కానివ్వండి, ప్రిపరేషన్స్ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. దాంట్లో నాడీ పరీక్షను చూసి, అంటే ఆయుర్వేద అంటే ఫస్ట్ నాడి చూసిన తర్వాతనే రోగం యొక్క మూలం ఎక్కడుందో అనేది కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొన్నిటికి ఎలా ఉంటుందంటే జస్ట్ నాడి పట్టుకొని మాట్లాడితే కూడా ఎమోషన్స్ ఇక్కడ నాడి పట్టుకుంటే ఎమోషన్స్ కూడా తెలిసిపోతాయి. ఆ ఎమోషన్ని ఇప్పుడు భయం ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ మనకు నాడి పట్టుకున్న తర్వాత భయం ఉందని తెలిసింది అనుకోండి, వాళ్ళకి కిడ్నీ ఇంపాక్ట్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. డైరెక్ట్ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, కాటుక పెడతాం అరికాల్లో కాటుక పెడతాం, దిష్టి తగలకుండా. అంటే అది వాటర్ ఎలిమెంట్ అనమాట. అది వాటర్ ఎలిమెంట్ వచ్చేసి దాని కలర్ కూడా బ్లాక్ అనమాట. బ్లాకే ఎందుకు పెడతారు అనేది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది ఆయుర్వేదాలో. అరికాళ్ళే ఎందుకు పెట్టాలనేది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. దీనికి సంబంధించిన అక్యుపెంచర్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది, కిడ్నీ పాయింట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అరికాల నుంచి కిడ్నీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అందుకని చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ డ్రీమ్స్ వస్తాయి. చిన్న పిల్లల్లో ఎక్కువ మూత్రం పోసుకుంటారు పడుకున్న దగ్గర. అది రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డ్రీమ్స్ వచ్చి భయపడి మూత్రం పోసుకుంటారు. అంటే నిద్రలో ఇవన్నీ కూడా రీజన్స్. దానికి ఏం చేస్తారంటే ఒక కాటుక పెట్టేసేయడం వల్ల అది ఓవర్కమ్ అవుతుంది. అంటే భయం అనేది పోయి మూత్రం పోసుకోకుండా ఉంటారు అనమాట. అంటే కిడ్నీ పాయింట్ని యాక్టివేట్ చేయడం కూడా ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ అనమాట. దాన్ని నాడి ద్వారానే చూసి పరీక్షించి కిడ్నీ ప్రాబ్లం ఉందా, కిడ్నీలో ఏమేమి ప్రాబ్లమ్. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇదే విధంగా చెప్పగలుగుతారు సార్? అంటే నార్మల్గా నాడి పట్టుకుంటూ ఉంటారు కదా, నాడి అంటే అలోపతి టర్మ్స్లో నాడి అనేది వాళ్ళకు అలా కాదు. దాన్ని 72 times నాడి బీట్ చేస్తుంది లేదా బీటింగ్ చూస్తారు అంతే, ఎన్నిసార్లు బ్లింక్ అవుతుంది అనేది అలా చూస్తారు. కానీ ఆయుర్వేదంలో అలా కాదు. వాత పిత్త కఫ 3 ఉంటాయి, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. 5 ఎలిమెంట్స్ని చూస్తాము, ప్లస్ వాత పిత్త కఫ 3 చూస్తాం అనమాట. చూసి దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం అనమాట మనం. అట్లా ముఖ్యంగా నాడి ఇది విషయంలో ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటారు? ఇవన్నీ చెక్ చేస్తున్నాను అనమాట. నాడి అనేది చాలా రేర్, అది చాలా పాత ఓల్డ్ సిస్టమ్ అనమాట. ఎలాంటి పరీక్షలు కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ నాడి చూసేసి వాళ్ళ రూట్ కాజ్ ఏందని చూసి దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అలాంటి ఇవన్నీ స్కానింగ్స్ ఇవన్నీ 100 ఏళ్ల కింద వచ్చినాయి. అంతకుముందు కూడా డిసీజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఎలా పసిగట్టేది, ఎలా చూసేది? అప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 200 years వెళ్తే అలోపతి టర్మ్సే లేదు అసలు, ఒక ట్యాబ్లెట్ నేమ్ కూడా లేదు. 200 years బ్యాక్, 180 years అవుతుంది కరెక్ట్గా అలోపతి వచ్చి. ఓకే, అంతకుముందు ఏముండింది మరి? అంతకుముందు మనుషులు ఉన్నారు, డిసీజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏం వాడారు, ఎలా వాడారు? ఎలా ఒక ఆయుర్వేద వైద్యుడు అన్ని డిసీజెస్ని కలిపి ఒక్క డాక్టర్ చూసేవాళ్ళు. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి. కంటికి ఒక డాక్టర్, స్కిన్ కో డాక్టర్, బోన్ కో డాక్టర్, ఇలా లివర్ కో డాక్టర్, చాలా బాడీలో ఒక 54 డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి అలోపతిలో. ఆయుర్వేదంలో అలా కాదండి. వాత పిత్త కఫం తీసుకొని పంచభూతాన్ని తీసుకొని, పంచభూతాలు 5, ఆ 5ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేదన్నమాట. అంటే ఒక శరీరానికి ఒక డాక్టర్ సరిపోతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్గా కనిపించేది మనం చెప్పవచ్చు, అంటే లోపల ఏ విధమైన ప్రాబ్లం ఉందో కూడా చెప్పేస్తారు అయితే? ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. రూట్ కాజ్ చెప్పవచ్చు. ఏదైనా సరే రూట్ కాజే ఉంటుంది. ఇక్కడ సిమ్టమ్స్, ఇప్పుడు బాడీలో హెడేక్ వస్తుంది. హెడేక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, రీజన్. ఇప్పుడు మామూలుగా హాస్పిటల్స్కి వెళ్తే ఏం చేస్తారు, హెడేక్ వస్తుందంటే సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు డైరెక్ట్గా. అది కాదు రీజన్. అసలు ఆ హెడేక్ రావడానికి రీజన్ ఏంటి, ఏ ఎలిమెంట్ లోపల ఏ ఆర్గాన్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తుంది.
వాళ్ళు పేషెంట్ మా ముందుకు వచ్చేసి మాట్లాడే విధానంలోనే మేము పసిగట్టేస్తాం. అంతే తప్ప ఏ స్కానింగ్ కానీ ఏ టెస్ట్ కానీ చూడం. పేషెంట్ని చెప్పే విధానాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఈ రూట్లో ప్రాబ్లం ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల హెడేక్ వస్తుంది అని డైరెక్ట్ చెప్పచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ హెడేక్కి చేయము, లివర్కి చేస్తాం, రూట్లో చేస్తాం. ఓకే. ఏదన్నా ఒక చెట్టుకి ఇప్పుడు రూట్లో వాటర్ వేస్తాం అంతే తప్ప కానీ మళ్ళీ దీనివల్ల ఒక నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను హెడేక్ అని పోతే ఈయనేంద్ర బాబు లివర్కి ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు, ఈయనకి వైద్యం చేయడం రాదు అని చెప్పి అనేస్తూ ఉంటారు. ఈ అవగాహన లేకపోవడం వల్లనే ఆయుర్వేద అంతరించిపోతుంది. ఓకే. ఈ అవగాహన లేకపోవడం వల్లనే అంతరించిపోవడానికి రీజన్ ఇదే. అవగాహనకు రండి, ఫస్ట్ అవేర్నెస్కి రండి. రూట్ కాస్లో ఏం జరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తుందా, ఇంకేదైనా వస్తుందా, ఈ రూట్ తెలుసుకున్నారనుకోండి. హెడేక్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు, హెడేక్ని చాలా ఈజీగా తీసుకుంటారు. మైగ్రేన్ ఉందనుకోండి, ఇరిటేషన్ ఉంటుంది. ఇరిటేషన్ మోడర్న్ యుగంలో ఇరిటేషన్కి ట్యాబ్లెట్స్ లేవండి. అంటే రూట్ కాస్ హెడేక్ అంటే హెడేక్ ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు అయిపోతుంది అక్కడికే, కానీ రూట్కి చేయరు. అందుకే టెంపరీగా తగ్గుతుంది హెడేక్ తప్ప లాంగ్ టర్మ్లో తగ్గదు. మనం రూట్ నుంచి చేయడం వల్ల ఒక 3 days లేట్ అవుతుంది, కానీ 3 days తర్వాత లాంగ్ టర్మ్లో కూడా తగ్గిపోతుంది. మనం రూట్ నుంచి చేయడం వల్ల బెనిఫిట్స్ అనమాట. అందుకే నాడి చూసి నాడిని బేస్ చేసుకుని వైద్యం చేస్తాం అనమాట. మా ముత్తాతలు 7 generations నుంచి మాకు ఆయుర్వేద వచ్చింది. అదే జనరేషన్స్ నుంచి అదే పరంపర అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకు రూట్సే నేర్పించారు. ఈ సిమ్టమ్ బేస్ చేసుకొని డిసీజ్ని తగ్గించేది మాకు నేర్పించలేదు. ఎంత కోల్డ్ కానీ ఇప్పుడు వస్తున్న కొత్త డిసీజెస్ వింటూనే ఉంటారు. అదే అంటే ఇప్పుడు మనం ఇంకొక 30 years వెళ్తే ఇంకొక 1000 names వస్తాయి. కానీ ఇంటర్నల్గా ఆర్గాన్స్ మారవు. లివర్ మారదు, కిడ్నీస్ మారవు, కిడ్నీ ఫంక్షన్ మారదు, లివర్ ఫంక్షన్ మారదు, లంగ్స్ ఫంక్షన్ మారవు. ఇంటర్నల్ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఎప్పటికీ మారవు. కానీ ఈ మోడర్న్ యుగంలో కొత్త ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు కరోనా అని లేనేలేదు, కరోనా యాడ్ అయింది. ఫ్లూ లేకుండే ఫ్లూ యాడ్ అయింది. ఇలా చాలా నేమ్స్ కొత్త ఇంగ్లీష్ నేమ్స్ చాలా వస్తాయి. కానీ బాడీలో ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్ ఎప్పుడు మారవు. కాబట్టి ఆ రూట్ కాస్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా, ఎలాంటి బేసిక్ సిమ్టమ్స్ అయినా సరే తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. అండ్ సార్, ఇప్పుడు కామన్గా మనం చూస్తూ ఉన్నాం కొద్ది రోజులుగా బాగా నడుస్తుంది ఈ బర్డ్ ఫ్లూ, అది ఏదైతే ఉందో. సో ఇది మనుషులకి సోకే అవకాశం ఉంది అని చెప్పి మనుషులు చాలా వరకు చికెన్, ఎగ్స్ అన్నీ కూడా తినడం మానేస్తారు. అంటే వాటికి సోకింది కదా, వాటివి మనం ఏమైనా తింటే మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇది రైట్ అంటారా? అయితే ఇప్పుడు చూడండి, బ్లడ్ ఫ్లూ అంటున్నారు కదా, ఇప్పుడు సీజన్ ఏమవుతుంది, ఏ సీజన్ నుంచి ఏ సీజన్కి మారుతున్నాం? వింటర్ టు సమ్మర్ ఏంటి? హీట్. చికెన్, ఎగ్ హీటా కోల్డా? హీట్. ఈ వెదర్లో మారే ఒక చిన్న చేంజెస్ బ్లడ్ ఫ్లూ. ఇది సింపుల్ కంక్లూజన్, అసలు దీంట్లో ఎలాంటి డౌటే లేదు. దీంట్లో అది వైరస్ అలా అయింది ఇలా అయింది కాదు. అది ఏదో ఒక ప్లేస్లో అయి ఉండొచ్చు, కానీ ప్రతి ప్లేస్లో జరుగుతుంది కదా ఇది. అంటే ఆ కోడి యొక్క ఇది కూడా ఎనర్జీస్ కూడా మారుతుంటుంది అనమాట, మారే టైం అనమాట. కోల్డ్ నుంచి హీట్కి మారే టైంలో కొన్ని డిసీజ్కి కారణమవుతాయి. ఆ డిసీజ్కి తగిన మనం చికెన్ తినడం వల్ల, ఎగ్స్ తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని అవాయిడ్ చేయడం ఏంటంటే ఈ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ వెదర్ ఒక 15 days 2 weeks అలా ఉంటుంది, తర్వాత మళ్ళీ కామన్గా నార్మల్గా ఉంటుంది వెదర్. హీట్కి అది అలవాటు పడిపోతుంది అనమాట. ఈ వెదర్ చేంజ్ అయ్యే టైంలో వచ్చే డిసీజెస్ ఇవి, అంటే హెన్స్కి వచ్చే డిసీజెస్ అవి మనం తినడం వల్ల మనం కూడా అనారోగ్య పాలవుతామని చెప్పేసి కొన్ని నెగిటివ్ థాట్స్ బయట నడుస్తున్నాయి. చాలా కంగారు పడిపోతున్నారు. ఇది సింపుల్గా వెదర్ చేంజెస్ జరిగే వల్ల వచ్చేదే తప్ప పెద్దగా ఏం కాదు. తినొచ్చు అంటారు? అయితే తింటున్నారు. ఎవరు ఆపేశారు చెప్పండి? వెళ్ళండి, ఇప్పుడు ఏ హోటల్స్కైనా వెళ్ళండి, అందరూ నాన్ వెజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది నాన్ వెజ్కే ఇస్తున్నారు కదా, తింటున్నారు అందరు కూడా, ఎవరు ఆపలేదు. అక్కడక్కడ న్యూస్ తినడం వల్ల భయపడే వాళ్ళు మాత్రమే తినట్లేదు, భయపడని వాళ్ళు చాలా మంది తింటున్నారు, ఎవరికేం కావట్లేదు. ఓకే. సో ఏదైనా భయపడే వాళ్ళకు తొందరగా డిసీజ్ వస్తుంది, భయపడకుండా ఉంటే. ఓకే. అండ్ సార్, ఎలాంటి పెద్ద అంటే ఇప్పుడు క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి కూడా మన బాడీలోనే, అంటే ఇవన్నీ తెలియనివి, అవి కూడా మీరు చెప్పగలుగుతారా? అవన్నీ కూడా మనకు సిమ్టమ్ బేస్ చేసుకొని బాడీలో ఏదైనా సరే సిమ్టమ్ అనేది చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ని మనం బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి, చూడండి వాళ్ళ నెయిల్స్ అనేటివి బ్లాక్ అయిపోతాయి, వాళ్ళ టంగ్ బ్లాక్ అవుతుంటుంది, టంగ్ వెనకాల ఒక సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అన్నీ చూస్తాం అనమాట. ఆ సిమ్టమ్ బేస్ చేసుకొని 200 years బ్యాక్ క్యాన్సర్ కూడా ఉంది. ఓకే. క్యాన్సర్ ఉంది, పక్షవాతం, అన్ని డిసీజెస్ ఉన్నాయి, లేవని ఏది లేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. 200 years బ్యాక్ పక్షవాతం అనేది ఉంది. పక్షవాతం రూట్ కాజ్ ఏంది? బీపీ, హైపర్
హైపర్ టెన్షన్ అనేది ఫస్ట్ ఉండింది. మరి దానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు జనాలు. ఫస్ట్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని పక్షవాతం ఇప్పటికీ ఇవ్వడంగా అలోపతి కన్నా ఆయుర్వేదంలో ఉండే అంత స్ట్రెంత్ అలోపతిలో లేదు. ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ద డే దానికే వెళ్తున్నారు కదా, ఆయుర్వేదిక్కే వెళ్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ప్రాపర్గా ఇప్పుడు చాలామంది ఇది చెప్పకూడదు కానీ బిఏఎంఎస్ ఇవన్నీ చేసి కూడా ఆయుర్వేద చదివి అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చాలా పెయిన్ఫుల్. అది కానీ అందరు ఆయుర్వేద ప్రాక్టీస్ బిహెచ్ఎంఎస్ కానీ హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ చదువుకొని వాటిలోనే ఒకవేళ వాళ్ళ జీవన డాక్టర్స్ వాళ్ళ జీవన విధానాన్ని కనుక కొనసాగిస్తే కనుక అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన భారతదేశం యొక్క మూలం ఆయుర్వేదమే అని. హోమియోపతి ఇవన్నీ కూడా, న్యాచురోపతి ఇవన్నీ కూడా భారతదేశం మూలాలు ఇవన్నీ కూడా. అందుకే కరోనా టైంలో కూడా చూడండి, ఒక పర్సన్ వచ్చేసి చాలా మందికి కరోనాకి మెడిసిన్స్ ఇచ్చారు ఆనందయ్య అని చెప్పేసి. అంటే మూలికలతోని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే సైన్స్కి, అంటే ఈ మోడర్న్ సైన్స్కి మించి ఆయుర్వేదంలో ఏదో ఒక పవర్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది ఆయనని. కొన్ని లక్షల మందిని ఆ టైంలో బతికిచ్చాడు ఆయన. ఆ టైంలో ఆయన దేవుళ్ళలా కనిపించాడు అందరికీ. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. గుర్తించండి వాళ్ళని గుర్తించేసి ఒక అపోహ నుంచి బయటికి రండి. చాలామందికి ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే హీట్ అవుతుంది, అది అవుతుంది అని. కాదండి, ఆయుర్వేద మెడిసిన్స్ వాడేటప్పుడు హీట్ అవుతుంది. కొన్ని పథ్యాలు కూడా పాటించాలి అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు మెయిన్ అది పాటించడానికి ప్రజలు అంగీకరించట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడారనుకోండి, అన్ని తినవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. బట్ పర్టికులర్గా ఆయుర్వేదిక్ వచ్చేసరికి కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, ఈ నియమాలు ఉంటాయి. కాబట్టి దానికి కూడా ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకోవచ్చు. కాకపోతే మన బాడీ మీద, మన టేస్ట్ మీద మనకు ఆ మాత్రం అవగాహన లేకపోతే మళ్ళీ కొన్ని భరించాల్సి ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మోకాల నొప్పులు ఉంటాయి చాలామందికి. జనరల్గా బ్యాక్ పెయిన్, మోకాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. మోకాల నొప్పులు ఉండే వాళ్ళకు కొంచెం చింతపండు తినండి. వాళ్ళు నెక్స్ట్ డే నుంచి విపరీతమైన పెయిన్స్ వస్తాయి. మీకు అప్పుడు అర్థమవుతుంది, అబ్బా నేను ఏం తినలేదు, అసలు నాకు ఎందుకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి మళ్ళీ డాక్టర్ తోటి పరిగెడతారు. ఆయన ఒక పెయిన్ కిల్లర్, ఒక స్టెరాయిడ్ ఇస్తారు. పులుపు ఎక్కువ తినకూడదు వాళ్ళు. పెయిన్స్ ఉండేవాళ్ళు పులుపు తింటే పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఒకసారి తిని ఎక్స్పీరియన్స్ చేసి నొప్పులు, అమ్మ చింతపండు తింటే పెయిన్స్ ఎక్కువైపోయినాయి, అప్పుడు ఒక అవగాహనకు వచ్చారనుకోండి, నెక్స్ట్ టైం చింతపండు తిన్నారు. ఇంకా ఒక 1 వీక్ చింతపండు మానేస్తే మోకాల నొప్పులు కాదు, బాడీలో ఉండే ఏ పెయిన్ కూడా రాదు. 1 వీక్ 2 వీక్స్ చింతపండు మానేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. పులుపు అనేది ఇండైజెషన్ని క్రియేట్ చేసేసి బాడీలో గ్యాస్ని ఫామ్ చేసేసి మోస్ట్లీ పెయిన్స్ వచ్చేవంతా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే పెయిన్స్ వస్తాయి. కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ అనేది బాడీలో ఇది అవ్వకూడదు అనమాట. కాబట్టి చింతపండు అవాయిడ్ చేస్తే కూడా బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు, నార్మల్ వాళ్ళు అన్ని తినొచ్చు. బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు చింతపండుని అవాయిడ్ చేయండి. అంటే అవాయిడ్ చేయడం కూడా ట్రీట్మెంటే, ఇక్కడ మానేయడం కూడా ట్రీట్మెంటే. అంతే తప్ప నేను ఆయుర్వేద మెడిసిన్స్ కూడా మీరు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పథ్యం ఎందుకు పెడతామనంటే ఇది ఒకటే రీజన్. అంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా మారి బాడీకి ప్రాపర్గా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ అందాలని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. అంతే తప్ప పెయిన్ కిల్లర్స్ అయితే ఇవ్వరు. ఆయుర్వేదాలో పెయిన్ కిల్లర్స్ ఏమి ఉండవు, బాడీలో రూట్కే ఉంటాయి తప్ప పెయిన్ కిల్లర్స్ ఏం లేవు. సో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చా మరి? ఎందుకంటే ఇంగ్లీష్ మందులు కూడా పని చేయట్లేదు ఈ మధ్య కాలంలో, వేలు పెడుతున్నా సరే. అవగాహన అయితే ఇప్పుడు ఇంకా వస్తుంది, ఇంకా రావాలి. వస్తే తప్ప కొంచెం సేవ్ అవుతుంది. అది నా ఉద్దేశం. సో సార్, ఇందాక చెప్పారు కదా, మనిషిని చూడగానే వాళ్ళ దేంతో సఫర్ అవుతున్నారు అనేది కొంచెం మనం చెప్పవచ్చు అని. ఓకే, సో అలా చెప్పగలుగుతారా ఏమైనా? ఖచ్చితంగా. నాకు చెప్తారా? అంటే నాడి చూసి చెప్పే పద్ధతి ఒకటి, నాడి చూడకుండా చెప్పే పద్ధతి ఒకటి. ఓకే, ఎనర్జీ బేస్ చేసుకొని అంటే ప్రతి వైద్యులు, అప్పట్లో ఉండే ప్రతి వైద్యులు కూడా వాళ్ళు సాధన చేసుకొని వైద్యం చేయాలి. అంత ఈజీగా నేను డైరెక్ట్ ఏదో మార్కెట్లో ఉండే 4 మందులు చెప్పి ఇవ్వడం అనేది కాదు. మా పూర్వీకులందరూ మాకు నేర్పించింది కూడా అలా కాదు. వాళ్ళ భాషని బట్టి, వాళ్ళ ఎనర్జీని బట్టి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందనేది చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. మీకు ఎక్సెస్ లివర్ ప్రాబ్లం అనమాట. లివర్ ప్రాబ్లం మీకు లివర్ ప్రాబ్లం. కాబట్టి ఒక ఫైర్ ఉంటుంది మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కొద్దిగా తిన్నా ఫుల్ అయిపోవడం, హెడేక్, బాగా తల పట్టేసుకోవడం, నెక్ నుంచి పట్టేయడం, ఇలాంటివన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. లివర్ ఒక్క ప్రాబ్లం వల్ల 45 డిసీజెస్ వస్తాయి.
ఓకే ఒక లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల 45 డిసీజెస్ వస్తాయి. ఓకే అది ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే లివర్ ప్రాబ్లం ఉందని చెప్పవచ్చు. ఏ బాబాయ్ ఓకే ఇప్పటి వరకు ఏదో కొంచెం ఎనర్జీగా ఉన్నాం అయితే ఏం లేదనుకున్నాను కానీ ఇది చెప్పారు అయితే మరి ఏం చేయాలి దీనికి? అంతే, ఇప్పుడు లివర్కి ఖచ్చితంగా చింతపండు పులుపు తినకూడదు, దానికి పులిపే టేస్ట్. లివర్ నాకు అసలు పిచ్చి పులుపు అంటే. అదే కదా, అది తినండి. మీరు ఎక్కువ ఏ టేస్ట్ తింటారంటే నాడి చూసి ఏ టేస్ట్ మీరు ఎక్కువ తింటారు అనేది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ ఇది అంతే. మీకు చూడకుండానే నాడి చూడకుండానే మీకు లివర్ ప్రాబ్లమ్, లివర్ టేస్ట్ ఎక్కువ తినగలుగుతారు మీరు. ఆ టేస్ట్ ఎక్కువ కావాలనిపిస్తుంది అనమాట. ఆ టేస్ట్ అవాయిడ్ చేస్తేనే ఆ లివర్ బ్యాలెన్స్ నార్మల్గా అదే ఆటోమేటిక్గా బ్యాలెన్స్. సో దీనివల్ల నాకు ఎక్కువ పులుపు తినాలనిపిస్తుంది. ఓకే ఓకే. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. అమ్మో బాబాయ్ పులుపు అవాయిడ్ చేయాలి అయితే. ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు. అంటే ఎక్స్ట్రీమ్ మీకు ప్రాబ్లమ్స్ బాగా మితిమీరిపోయేదాకా సార్ మరి ఎక్కువగా కారం తినేవాళ్ళు అంటే ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లంగ్స్ ఇంపాక్ట్ అవుతాయి, లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. లంగ్స్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా స్పైసీ తినే వాళ్ళకి లంగ్స్ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. స్మోక్ చేసే వాళ్ళకి ఏం రాదా? అలా అదే అంటున్నా, ఎఫెక్ట్ అనేది బ్రీతింగ్ మీదనే పడుతుంది కాబట్టి లంగ్స్ మీదనే పడుతుంది అదంతా కూడా. కాబట్టి స్మోకింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళు కానివ్వండి, లంగ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళకి కొన్ని పాయింట్స్, అక్యుపెంచర్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. కరెక్ట్గా లంగ్ పాయింట్ మీద నొక్కామనుకోండి, వాళ్ళు ఎంత జిమ్ బాడీ ఉండి ఎంత ఫిట్గా ఉంటే కూడా ఒక చిన్న పాయింట్ నొక్కేస్తే కింద పడిపోతారు వాళ్ళు. అలాంటి పేషెంట్స్ నా దగ్గర చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి రూట్ కాస్ట్ని చూస్తాం మనం. ఓకే. సో ఇప్పటివరకు ఏంటంటే పులుపు ఇష్టపడిన, కారం ఇష్టపడి, స్వీట్ ఇష్టపడుతూ ఉంటే నాకు ఈ ఇష్టాలు మాత్రమే ఇష్టం అనుకుంటారు, కానీ లోపల మన వల్ల ఇటువంటి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనం దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అన్నది తెలియదు ఇప్పటి వరకు అయితే. ఓకే, క్లియర్ కట్గా మనకు పంచభూత తత్వం నుంచి మన బాడీ అనేది ఏర్పడింది. ఈ పంచభూత తత్వంలో 5 ఎలిమెంట్స్లో 10 నా దగ్గర ఒక 10 రూల్స్ ఉంటాయి అన్నమాట. టైమింగ్తో సహా ఉంటాయి. ఈ టైమింగ్స్ అన్నిటి గుణంగా ఒక స్పెసిఫిక్గా మనం కరెక్ట్గా ఫాలో అయితే ఎలాంటి డిసీజెస్ కూడా రావన్నమాట. వచ్చిన డిసీజ్ని కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట, తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్కి రూట్ కాజ్ ఏంది, ఏ ప్రాబ్లం వస్తే ఏ క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం రూట్ కాజ్ నుంచి చూడొచ్చు అనమాట. ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటని క్యాన్సర్ అనేది పదం ఒకటే, కానీ ఎన్నో రకాల క్యాన్సర్. స్కిన్ కూడా క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సర్ వచ్చిందంటే లంగ్స్లో ఎక్కడో వాళ్ళకు ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. లంగ్స్ని ట్రీట్ చేస్తే స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా చిన్న చిన్న టిప్స్ తోటి కూడా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఆయుర్వేదంలో నాడి చూసేసి వైద్యం చేసే పద్ధతి అయితే మనకి పురాతన కాలం నుంచే ఉంది. దాన్ని మా వంశంలో అందరూ కంటిన్యూ చేస్తున్నాం, నేను కూడా కంటిన్యూ చేస్తాను. సార్ అయితే ముఖం చూసి కొంతవరకు చెప్పగలరు అని మీరు చెప్పారు కదా, అండ్ ఇంకొకటి నాడి చూసి చెప్పేది. సో ప్లీజ్, ఓకే, నాకు ఇప్పుడు ఇన్ని రోగాలు ఉన్నాయని బయటపడుతుందేమో. అదే మీకు లివర్ స్టమక్ ఇన్బ్యాలెన్స్. అవునా? ఓకే ఓకే. ఈ లివర్ స్టమక్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మీకు దీనికి సంబంధించిన డిసీజెస్ అంటే స్టమక్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మజిల్ స్ట్రెంత్ అనేది ఉండదు. మజిల్ స్ట్రెంతే ఉండదు మీకు. కాబట్టి మజిల్ అనేది బాడీకి సపోర్ట్ చేయదు. బోన్ మ్యారేకు ఉన్నంత మజిల్ ఉండదు. మనం ఒక బిల్డింగ్కి ఒక పిల్లర్ వేస్తున్నామంటే దానికి తగినంత రాడ్ ఉండాలి, దానికి తగినంత సిమెంట్ ఇసుక కూడా ఉండాలి, కంకర కూడా ఉండాలి. అప్పుడే ఆ పిల్లర్ స్ట్రెంత్ ఉంటుంది. మీ బాడీలో కూడా అంతే అండి. బోన్కి తగినంత స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ లేదు. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలాంటి పల్స్ ఉండే వాళ్ళకు ప్రీ డయాబెటిక్, అంటే డయాబెటిక్కి స్టెప్ అనమాట. చెప్పాలంటే డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఇలా ఉంటాయన్నమాట. అంటే డయాబెటిక్ ఉంటాయి వంశపారంపర్యంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో మదర్కి డయాబెటిక్ ఉందనుకోండి, వచ్చే రూట్లో వచ్చే వాళ్ళకి, డిఎన్ఏలో వచ్చే వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. మరి మా ఇంట్లో ఎవరికి లేదుగా. అదే కదా నేను చెప్తాను. మీ మదర్ వాళ్ళు తిన్న ఫుడ్ మంచిగా ఉండొచ్చు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మంచిగా ఉండడం వల్ల వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. మన జనరేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన లైఫ్ స్టైల్ వేరు, మన ఫుడ్ వేరు, మన ఈ టైమింగ్స్ వేరు, తినడం ఏ టైంలో తింటున్నాం అనేది కూడా ఇవన్నీ చేంజెస్ ఉంటాయి. అంటే మీ స్టమక్ ఇన్బ్యాలెన్స్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మార్నింగ్ 9 to 11 వరకు బాగా నీరసంగా ఉంటారు. ఏదైనా కరెక్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్ గట్టిగా తిన్నారంటే ఆ టైంలో కొంచెం స్లీపీగా ఉంటారు. అలాంటి సిమ్టమ్స్ కొంచెం మైల్డ్గా కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే మీకు ప్యాంక్రియాస్ కానివ్వండి, ప్లస్ స్టమక్ టైమింగ్లో కానీ కరెక్ట్గా ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఆల్మోస్ట్ లివర్ అయితే మీకు సపోర్ట్ అయితే లేదు బాడీకి. ఓకే, లివర్ అయితే కొత్త విషయం తెలిసింది మనకి. అదనమాట.
ఇది బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే మరి నాడి దీని నుంచి ఎలా మరి బయటపడాలి సార్? అంతే. ఇప్పుడు దీనికి న్యాచురల్ స్వీట్ తినాలి. స్వీట్ స్టమక్ని యాక్టివేట్ చేయాలంటే న్యాచురల్ స్వీట్ తినాలి. అంటే న్యాచురల్ స్వీట్ ఏంటి? హనీ, మంచి బెల్లం. అసలు మనకి స్వీటే వెళ్ళదు లోపలికి. అదే కదా. ఒకటి ఎక్స్ట్రీమ్గా మీకు ఒకటి బాగా పులుపు తింటారు, ఒకటి ఎక్స్ట్రీమ్గా అసలు ముట్టరు. అవును. ఈ ఆపోజిట్ అనమాట. ఒకటి కంప్లీట్ లో ఎనర్జీ, ఒకటేమో హైపర్. లివర్ అనేది బాగా ఎక్సిస్ ఉంది, స్టమక్ ఎనర్జీ మొత్తం లోగా ఉందన్నమాట. ఈ రెండు ఉండడం వల్లనే మీకు కొన్ని క్రానిక్ డిసీజెస్ వచ్చేదానికి రూట్ కాస్ ఇది. ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు షుగర్ 1 డేలో వస్తుందని ఏ డాక్టర్ చెప్పలేరు. 1 డేలో మీకు షుగర్ తింటే షుగర్ వస్తుంది, సాల్ట్ తింటే బీపీ వస్తుంది, అలా లేదు. ఇది 1 నుంచి 10 సంవత్సరాల వరకు డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయితే అప్పుడు డయాబెటిక్ అటాక్ అవుతుంది. డయాబెటిక్ అనేది ఒక డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ మాత్రమే. షుగర్ అనేది క్రానిక్ డిసీజ్ అనేది మనం కాదు. షుగర్ అనేది పెద్దగా ఆయుర్వేదాలు అయితే షుగర్ అనేది కన్సిడర్ కూడా చేయరు. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే న్యాచురల్ గా వచ్చే స్వీట్స్ న్యాచురల్గా ఖచ్చితంగా తినాలి. మార్నింగ్ 7 to 9 వరకు ఖచ్చితంగా తినాలి. 9 to 11 వరకు ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలి. వాటర్ కూడా తాగకూడదు. ఈ రెండు చేస్తే స్టమక్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. మజిల్ స్ట్రెంత్, తిన్న ఫుడ్లో మజిల్ కూడా స్ట్రెంత్ అవుతుంది అనమాట. అట్లా అనమాట. లివర్ కూడా సేమ్. ప్రాపర్గా స్లీపింగ్ మీకు నైట్ 11 to 3 వరకు ప్రాపర్ స్లీప్ ఉండాలి. వన్స్ ఒక్కసారి మధ్యలో మెలకు వస్తే మీకు నిద్ర రాదు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్కి ఇన్బ్యాలెన్స్ అనమాట. లివర్ రూట్ కాస్ని మనం ఒక టైమింగ్ని కొంచెం ఫుడ్ కొన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అదే ఎగ్జాంపుల్ పులుపు అవాయిడ్ చేస్తే కూడా లివర్ తానే బాగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇలాంటివి రూట్ కాస్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో దీని గురించి మనం పెద్దగా కంగారు పడిపోయి ఎంత ఖర్చు పెట్టేయాలి, ఏం చేసేయాలి అని చెప్పి అవసరం లేదు. అంటే మీరు చెప్పింది చాలా ఈజీ. అసలు లైఫ్ ఎప్పుడు వైద్యం అనేది చాలా ఈజీగానే ఉంది. అదే వెంటనే ఏంటంటే ఆయుర్వేదిక్ లోని టాబ్లెట్లు కాకుండా న్యాచురల్ గా ఎట్లా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలన్న సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. మనం అంతే ప్రాపర్గా సింపుల్గా ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ లైఫ్ స్టైల్ తీసుకుంటే సరిపోతుంది. మనం మార్నింగ్ 5 to 7 మధ్యలో వాళ్ళకి ప్రాపర్గా చెంబట్టుకొని బయటికి వెళ్ళిపోయే లైఫ్ స్టైల్ ఉంది. అంటే అది లంగ్స్ టైం అనమాట, లార్జ్ ఇంటెస్టైన్ టైమింగ్ అనమాట 5 to 7. ఆ టైంలో న్యాచురల్గా మోషన్ రావాలి. వచ్చిన వాళ్ళకు వచ్చినప్పుడే రెడీ అవుతారు. 7 to 9 లోపల తినేస్తారు మంచిగా. పల్లెటూర్లలో 7 to 9 లోపల మంచిగా తింటారు. సాలిడ్గా తింటారు పల్లెటూరులో. 7 to 9 లోపలనే తినేస్తారు. 9 తర్వాత పనికి వెళ్ళిపోతాడు. 2 గంటలు నాన్ స్టాప్గా చెమటొచ్చి కష్టపడతాడు. 2 గంటలు. అది ఏ టైం 2 hours అంటే 9 to 11 వరకు. 11:30 తర్వాత మళ్ళీ ఒకసారి రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఒక 2 hours పని చేసుకొని లంచ్ చేస్తాడు. ఇలాంటి లైఫ్ స్టైల్ మనకు లేదు. 9:30కి లేసామా, అప్పుడు వాష్రూమ్కి వెళ్ళామా, 11 o'clock మనం డ్యూటీకి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ ఉంటుంది. అసలు ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా అవగాహన లేకుండా తినడం వల్లనే చాలా డిసీజెస్కి రూట్ కాస్ అనమాట. కాబట్టి చాలా నాడీ వైద్యంలో ఇవన్నీ కూడా నేను చూసి అడ్వైస్ చేయాలి. నేను అక్యుపెంచర్ కూడా అడ్వైస్ చేస్తాను. న్యాచురల్ సైన్స్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం తినాలని కూడా అడ్వైస్ చేస్తాను. ప్లస్ క్రానిక్ డిసీజ్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాను అనమాట. ఓకే, అంతే తప్ప ప్రతి పేషెంట్కి మెడిసిన్స్ ఇవ్వడం కాదు. వాళ్ళ రూట్ ఎక్స్టెండ్ అయిపోయింది అంటేనే మనం మెడిసిన్స్కి వెళ్తాం. లేదంటే కొన్ని అక్యుపెంచర్ ద్వారానే కొన్ని తగ్గిపోతాయి. కొన్ని ఈ టైమింగ్ని సెట్ చేసుకోండి, ఇది తినండి, ఇది తినకూడదు అంటే సరిపోతుంది. అలా కొంతమందికి కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి పంపిస్తాను నేను, సరిపోతుంది. దాంతో సెట్ అయిపోతారు. కానీ ప్రాపర్గా ఇది ఫాలో చేసినప్పుడు దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉండే ఈ సిటీ కల్చర్లో అవన్నీ కింద మిన్ అవ్వడం వల్లనే డిసీజెస్, హాస్పిటల్స్, స్కానింగ్స్, ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కానీ వెన్ కంపేర్ టు హాస్పిటల్స్ ఇది అంటే మనీ వైజ్గా ఎలా ఉంటుంది సార్? అంటే ఆయుర్వేదిక్ అనగానే చాలామంది డబ్బులు ఎక్కువ తీసుకుంటారేమో అని ఒక అపోహ కూడా ఉంటుంది. అవును, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దేనికైనా సరే అని చెప్పి, దానివల్ల కూడా రాకపోవచ్చు. అలా కాదండి. ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఒక ఎంఆర్ఐకి 10,000 ఉందండి. ఒక ఎంఆర్ఐ జస్ట్ ఒక బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్లో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తాను నేను, ఎంఆర్ఐ ఫైల్ పట్టుకొని వస్తారు నా దగ్గరకు వచ్చేటప్పుడు. ఒక సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఎంఆర్ఐ పట్టుకొని వస్తారు. అన్ని హాస్పిటల్స్ అన్నీ తిరిగేసి డాక్టర్స్ చెప్పారండి ఆ సర్జరీ చేయమని చెప్పేశారు, మాకు మళ్ళీ సర్జరీకి భయపడి మీ దగ్గరికి వచ్చాము, ఎవరు మా కూలికి చెప్తే వచ్చామని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళకి చూసి జస్ట్ నాడి చూసేసుకొని రూట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ ఎక్స్రేస్ ఏమి చూడకుండానే ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను. 10,000 పెట్టి అన్నీ తిరిగేసి వచ్చి ఉంటారు. మన ఆయుర్వేదాలు ఎలా ఉంటుందంటే ఒక చెట్టు నేనైతే స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చి దాన్ని
రూట్ నుంచి తీసుకురావాలి, కొన్ని రూట్స్ కావాలి, కొన్ని మెటల్స్ కావాలి, అన్నీ ఉంటాయి. రా మెటీరియల్ తీసుకుని వచ్చి దాన్ని ఒక ప్రిపరేషన్ చేసి నూరి దాన్ని గుళికలు కట్టి ఇవ్వాలి అంటే యూ కెన్ మెయిన్ అంటే ప్రాపర్గా ఒక వర్క్ కావాలి, ఫిజికల్ వర్క్తో చేయాల్సింది. ఏదో బయటికి వెళ్ళేసి కంపెనీలో మెడికల్ షాప్లో తెచ్చి ఇవ్వడం కాదు. ప్రాపర్గా మేము సొంతంగా తయారు చేసి ఇవ్వడంలో ఎఫర్ట్ ఉంటుంది, దాని స్ట్రెస్ ఉంటుంది, బయట తిరిగి తీసుకురావాల్సి ఉంటాయి. దానికి ఎంత విలువ కడతారనేది నాకు తెలియదు, కానీ కొన్ని ప్లేసెస్ నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్లో అయితే అసలు చాలా పెద్ద పెద్ద హిల్ స్టేషన్లో వెళ్ళేసి చిన్న మొక్కలు అయితే కూడా పెద్ద పెద్ద హిల్ స్టేషన్లో వెళ్ళి నేను ప్రాపర్గా వెళ్ళి తీసుకొస్తాను. అలాంటి రేర్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఛార్జ్ దేనికి చేయాలనేది అర్థం కాదు. ఒక్కొక్కసారి నేను తిరిగిన దానికి ఛార్జ్ చేయాలా, ఇక్కడ వర్క్ వదిలేసుకొని నేను క్లినిక్ వదిలేసుకొని నేనే వెళ్ళాలి, కొంతమందిని మనుషులు పెట్టి తెప్పిస్తాను, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఛార్జెస్ అక్కడక్కడ చేస్తారు అన్ని. అంతేకాని ఒక ఎక్స్రేకి 10,000 పెట్టినప్పుడు ఒక 1,000 రూపాయలు మామూలు ఒక 1 మంత్ మెడిసిన్స్కి పెట్టడం అనేది చాలా తక్కువ ఛార్జ్తో కూడుకున్నది. ఇక్కడ ఏ ఆయుర్వేద డాక్టర్ కూడా మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి రిపోర్ట్స్ చూడరు, ఏ హోమియోపతి డాక్టర్ కూడా రిపోర్ట్స్ చూడరు, ఎలాంటి నేచర్ క్యూర్కి వెళ్తే కూడా రిపోర్ట్స్ చూడరు. ఈ కొత్తగా రిపోర్ట్ కల్చర్ అంతా వచ్చేదంతా కూడా మోడర్న్ యుగంలో ఉంది, మన ఓల్డ్ సిస్టంలో లేదు. కాబట్టి మనం ఓల్డ్ పద్ధతిలోనే చేస్తున్నాం. మేము శ్రమకు తగ్గ డబ్బులే తీసుకుంటామే తప్ప పెద్దగా ఛార్జెస్ ఏం చేయమన్నమాట. ఓకే రైట్ సార్, అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నిజంగా చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి ఆయుర్వేదిక్ అనగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు మనీ పరంగా వీళ్ళు చేసే మెడిసిన్ వల్ల, అంటే ఇంగ్లీష్ మందుల వల్ల మనకి ఇట్లా చిటికేస్తే మనకి రిజల్ట్ వచ్చేయాలి కాబట్టి దీనికి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఆయుర్వేదిక్ అయితే కొంచెం టైం పడుతుంది. అవగాహన ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. రూట్ కాజ్ మీద అవగాహన లేక ఇన్స్టెంట్గా తగ్గాలి, మాకు పని చేసుకోవాలి మేము, ఇలాంటి అపోహ వల్లనే దీని మీద అవగాహన లేక అటు ఇటు జనాలు తిరుగుతున్నారు తప్ప మన రూట్స్ మర్చిపోకూడదు. మన వేల సంవత్సరాల కింద ఉన్న రూట్స్, పెద్ద మా ఋషులు యోగులు చేసిన వైద్యం ఇది. ఇప్పుడుండే టెక్నాలజీని దాన్ని ఎప్పటికీ బీట్ చేయలేరు. అలాంటి సిస్టమ్ కన్నా ఇంకా మన ప్రాపర్గా మన భారతదేశంలో వచ్చింది అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది భారతదేశంలో. అంటే ఎలాంటి డిసీజ్నైనా చాలా ఈజీగా క్యూర్ చేసే పద్ధతి మన దగ్గర ఉంది. కాబట్టి అలాంటి ఫాలో చేసేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం అనేది గుడ్ ఆపర్చునిటీ అనుకోవాలి. రైట్, జనాలకు కూడా ఇప్పుడు అవగాహన రావాలి. ఏదైనా సరే థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు ఏదైతే మీరు నాకు కొంచెం చెప్పారో మంచి స్వీట్ తినండి, ఫాలో అవుతాను నేను కూడా. అండ్ ఎవరికైతే పులుపు ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి, పులుపు, కారం, స్వీట్నెస్. సో వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపోజిట్కి అట్రాక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.